యుద్ధం ఒక ఇది అని చెప్పేసి రన్ చేస్తున్నారు. మీరు తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో యాంటీ క్వాకరీ నాన్ డాక్టర్స్ ఎవరైతే పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళని ఏరిపారేయాలి అన్న మీ ఏదైతే ఇది ఉందో అది 100% కరెక్టే. దానికి మేము మా హెచ్కే మా టీం అందరం కూడా మేము అందరం సపోర్ట్ చేస్తాము. కానీ ఆ యాంటీ క్వాకరీలో హెచ్కే లేదు అనే ఒక నిజాన్ని మీరు నమ్మి మమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టకుండా మా వర్క్ మమ్మల్ని హ్యాపీగా చేసుకొని ఇవ్వాలి అని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము కోరుకుంటున్నాము. అలాగే మా వల్ల ఎవరన్నా నిజంగానే ఎవరన్నా బాధితులు ఉన్నారు, అన్సాటిస్ఫైడ్ క్లయింట్స్ ఉన్నారు అని అంటే ప్లీజ్ మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. వాళ్ళకి ఏ రకంగా అయితే వాళ్ళని సాటిస్ఫై చేయగలుగుతామో ఆ రకంగా మేము 100%గా చేయడానికి మేము రెడీగా ఉన్నాము. I just want to say one thing. I really want to thank the anti-quackery team, the dermatologist anti-quackery team who is working hard to eliminate all quacks from our community. So I really appreciate that, and also I wanted to assure them that I have been doing my work here. So I have been following all the medical ethics and the norms laid by the IADVL or any other regulating body. So calling the doctors of HK as fake is really heartbreaking and very sad to hear all those words from our own members. So I really wanted to say that we are not fake, we are genuine. You can come and check anytime. Thank you. Thank you. Thank you. Thank you. మా ఈ ప్రెస్ మీట్కి చేసిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. అలాగే మా మీద ఈ సోషల్ మీడియాలో ఏవైతే ఎలిగేషన్స్ వస్తున్నా కూడా మా దగ్గరికి రిపీటెడ్గా మమ్మల్ని నమ్మి మా దగ్గరికి వస్తున్న క్లయింట్స్కి రిపీటెడ్గా కంటిన్యూస్గా ట్రీట్మెంట్స్ తీసుకున్న మా క్లయింట్స్కి కూడా చాలా థ్యాంక్స్. సో లాస్ట్ 25 days నుంచి సోషల్ మీడియాలో మా మీద వచ్చే ఎలిగేషన్స్కి మేము ఈరోజు ఆన్సర్ చేయడం కోసమని ఈ ప్రెస్ మీట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ముందుగా చూసుకుంటే చాలామంది ఈ విధంగా చూసారా 40 హెచ్కేలో 40 మంది ఫేక్ డాక్టర్స్ ఉన్నారు అని చెప్పేసి ఇలానే దీంతో పాటు ఇలానే చాలా వందలాది వీడియోస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఒకటి క్లారిటీ ఏంటి అని అంటే మాకున్నది 4 బ్రాంచ్లు. 4 బ్రాంచుల్లో 40 మంది డాక్టర్స్ మాకు అవసరం లేదు. ఒక లైసెన్స్తో 5 క్లినిక్స్ రన్ చేస్తున్నారు. అలాగే 3 శాలరీ ఎక్కువ పే చేసి ఒక డాక్టర్ సర్టిఫికేట్ని కొనుక్కునే రేంజ్కి వీళ్ళు ఎదిగిపోయారు అనే ఎలిగేషన్స్ ఈ సోషల్ మీడియాలో చాలా తిరగడం అనేది జరుగుతుంది, వైరల్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దానికి ఒకటే మేము చెప్పాలనుకుంటున్నాము. మాకు 3 states 5 బ్రాంచెస్ ఉన్నాయి. 5 బ్రాంచెస్కి కాను 17 members ఫుల్ టైమ్ డాక్టర్స్ యాజ్ ఎ టీమ్ మా దగ్గర ఉన్నారు. 17 members డాక్టర్స్లో 7 members క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్, క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్ డర్మటాలజిస్ట్ మా దగ్గర ప్రతిరోజు ఉన్నారు మా క్లినిక్స్లోనే. సో ఒక్క క్లినిక్ లైసెన్స్ తోటి హైదరాబాద్ క్లినిక్ రిజిస్ట్రేషన్ తోటి పక్క స్టేట్లోకి వెళ్ళి మేము క్లినిక్ ఓపెన్ చేసుకోవడానికి అలాంటి స్కోప్ కూడా ఉండదు. యూజువల్లీ ఏ స్టేట్కి సంబంధించిన లైసెన్స్ ఆ స్టేట్లోనే యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇంతమంది డాక్టర్స్, క్వాలిఫైడ్ డాక్టర్స్ టీమ్ తోటి ఇలా చేయడం అనేది పాసిబుల్ కాదు. మా దగ్గర ఉన్నారు, మీ ముందు కూడా డాక్టర్స్ అనేది కూర్చొని ఉన్నారు. వాళ్ళ ద్వారా కూడా మీకు ఒక క్లారిటీ అనేది తప్పకుండా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మా దగ్గర వచ్చే ప్రతి ఒక్క క్లయింట్ కన్ఫ్యూజ్ కాకూడదు. ఇది నిజంగానే ఒక ఫేక్ క్లినిక్ అనేది వాళ్ళకి అలా పడిపోకూడదు అనే ఒక క్లారిటీతో ఇద్దామని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ అనేది మేము చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా డాక్టర్స్ని థ్రెటన్ చేస్తూ భయపెడుతూ వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానీ వాళ్ళ హెచ్ఓడిస్ ద్వారా కానీ
కాల్స్ ద్వారా, మెసేజెస్ ద్వారా చాలా హెరాస్ చేయడం అనేది జరుగుతుంది ఈ ప్రక్రియలో. అదేవిధంగా ఒక ఛానల్ వాళ్ళు హర్షిత నెంబర్ అనేది టెలికాస్ట్ చేయడం వల్ల తనకి రాంగ్ కాల్స్, అబ్యూజివ్ కాల్స్ రావడం కానివ్వండి, ఇదంతా కూడా జరుగుతుంది. ప్లీజ్ ఈ ప్రెస్ మీట్ తర్వాత అందరికీ ఒకటే మేము కోరుకుంటున్నాము, ఇందులో మేము ప్రతి ఒక్క లైసెన్సెస్ మేము మీకు చూపిస్తాము. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు అని అంటే హైదరాబాద్, విజయవాడ లైసెన్సెస్ అండ్ ప్రతి ఒక్క క్లినిక్కి కూడా జిఎస్టీ ప్రాపర్గా మేము పే చేస్తూ, ఇన్కమ్ ట్యాక్స్ కూడా ప్రాపర్గా మేము పే చేస్తూ ఎథికల్గా మేము వర్క్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా క్లినిక్ లైసెన్సెస్ అండ్ జిఎస్టీ లైసెన్సెస్ మీ ముందు మేము పెడుతున్నాము. అలాగే మేము యూస్ చేసే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ఎవ్రీ బ్యాచ్కి ఒక గవర్నమెంట్ ఆథరైజ్డ్ ల్యాబ్ నుంచి ఒక ల్యాబ్ రిపోర్ట్ అనేది తప్పకుండా మేము తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఒక ల్యాబ్ రిపోర్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే మాకు ఫార్మా లైసెన్సెస్ కానివ్వండి, డ్రగ్ లైసెన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మేము మెయింటైన్ చేస్తూ మా క్లినిక్స్ని ఎథికల్గా మేము రన్ చేసుకుంటున్నాము అని చెప్పేసి ప్రూఫ్స్ ద్వారా మేము ఈరోజు మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది. ఐ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు హర్షిత. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అండ్ ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అండ్ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్తే. నా పేరు హర్షిత. ఐఎమ్ ద ఫౌండర్ అండ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ. సో ఫర్ ద క్లారిఫికేషన్, నాకు వచ్చింది ఆనరీ డాక్టరేట్. నేను ఏ రోజు కూడా ఈ డాక్టరేట్ని యూజ్ చేసుకొని ఎవరిని ట్రీట్ చేసిందే లేదు. హెచ్కేలో ఇప్పటిదాకా మా డాక్టర్స్ థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ని ట్రీట్ చేసి ఉంటారు. ఈ అంతమందిలో ఒక్కరికి కూడా నేను ఏ రోజు కూడా ఒక సర్జరీ కానీ, ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఒక బొటాక్స్, ఫిల్లర్స్, ఎటువంటి డర్మటాలజీ ప్రొసీజర్ తీసుకున్నా నేను చేసిందే లేదు. 3 years బ్యాక్ నేను పర్మనెంట్ మేకప్ చేసేదాన్ని. ఇప్పుడు అది కూడా చేయట్లేదు. 3 years బ్యాకే ఆపేసాను డ్యూ టు మై ఓన్ పర్సనల్ రీజన్స్. I am a permanent makeup master, I am an esthetician and I am an woman entrepreneur. సో వీళ్ళు మా హెచ్కేలో ఉన్న డాక్టర్స్ అందరూ ఫేక్, ఇక్కడంతా మొత్తం ఫేక్ అవుతుంది, ఇలా పెట్టేసి హెచ్కేలో 40 members ఫేక్ డాక్టర్స్ ఉన్నారు అని చెప్పి కొన్ని వందల కొద్ది వీడియోలు చేసి మా డాక్టర్స్ని కూడా చాలా, అంటే వాళ్ళు ఎంతో కష్టపడి, ఎంతో చదువుకొని, ఎన్నో ఇయర్స్ కష్టపడి చదువుకున్న వాళ్ళని కూడా ఒక ఫేక్ అనే ఒక ఫాల్స్ అలిగేషన్ని పెట్టేశారు. సో వీళ్ళందరి మీద మేము యాజ్ అన్ ఆర్గనైజేషన్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు టేక్ ఎన్ యాక్షన్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నేను మీ అడ్వకేట్ నాగూర్ బాబు. ఇప్పుడు సోషల్ మీడియాలో దాదాపు కొన్ని వందల వీడియోలు హెచ్కే క్లినిక్ మీద ఫేక్ డాక్టర్స్ ఉన్నారని, లైసెన్సులు లేకుండా క్లినిక్ నడుపుతూ ఉన్నారని, తెలంగాణ మెడికల్ కౌన్సిలే వీళ్ళకి లైసెన్సులు ఎలా ఇచ్చిందని, వీటిని క్యాన్సిల్ చేయాలన్నట్టుగా రకరకాల రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. లీగల్గా వీటన్నిటిని వెరిఫై చేయడం జరిగింది. ఈ కాపీస్ అన్నిటినీ కూడా ఈరోజు డీజీపీ గారికి అండ్ సైబరాబాద్ కమిషనర్ గారికి, కూకట్పల్లి పిఎస్లో ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ప్రతి లీగల్ డాక్యుమెంట్ని ఇంక్లూడింగ్ జిఎస్టీ రిటర్న్స్తో పాటు డాక్టర్స్ ఎవరున్నారు అనేది కూడా క్లియర్గా పంపిస్తున్నాము. దానితో పాటుగా ఈ మలీషియస్ క్యాంపెయిన్ వెనుక ఈ సోషల్ మీడియాలో ఎవరైతే ట్రోల్స్ చేయిస్తున్నారో దాన్ని మేము బయటకు తీసుకొని రావడం జరిగింది. దీని వెనుక ఒక ఆర్గనైజేషన్ ఉంది, వెల్నెస్ ఆఫ్ ఉమెన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ప్రైవేట్ లిమిటెడ్. మేనేజింగ్ డైరెక్టర్గా పూర్ణిమ పిన్నేటి అనే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఉన్నారు అండ్ డైరెక్టర్గా రాఘవేంద్ర పిన్నేటి అనేటువంటి అనదర్ డైరెక్టర్ ఉన్నారు. అనదర్ డైరెక్టర్గా కావ్య పోట్లూరి అనేటువంటి ఇంకొక డైరెక్టర్స్ ఉన్నారు. వీళ్ళ ఒక మలీషియస్ ఇంటెన్షన్ తోటి మీకు చూపిస్తాను. ఇవన్నీ కూడా ఎలిగేషన్స్ మాత్రమే. తమ్నెయిల్ చూడండి ఒక్కసారి. 40 మంది ఫేక్ డాక్టర్లు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ప్రాపర్గా ఇక్కడికి వచ్చి 2 days బ్యాక్ కూడా వచ్చి వాళ్ళు వెరిఫై చేసుకొని వెళ్ళారు. అండ్ అట్ ది సేమ్ టైం దీన్ని ఇన్స్పెక్ట్ చేయడం కోసం కన్సల్టేషన్ ఫామ్ ఒకటి మీకు చూపిస్తాను. ఉమా గౌరీ గారు డిఎం అండ్ హెచ్ఓ మేడ్చల్ మల్కాజ్గిరి
కన్సల్టేషన్ ఫామ్ తీసుకొని అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకోవడం కోసం ఒక పేషెంట్లా వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని అన్ని ఇన్స్పెక్ట్ చేసి క్లియర్గా వెళ్ళారు. ఎక్కడ లీగల్ లూప్ హోల్ లేదు. అలాగే చాలా ధైర్యంగా మీడియా మిత్రుల ముందుకు వచ్చి ప్రతి కాపీని కూడా లీగల్ కంప్లైంట్స్ అథారిటీస్ అయినటువంటి టాప్ మోస్ట్ అథారిటీ డీజీపీ గారికి, సైబర్ క్రైమ్ కమిషనర్ గారికి, అలాగే అన్ని అథారిటీస్కి ఆల్ లైసెన్సెస్ మేము ఇస్తున్నాము. అలాగే ఎవరైతే ఈ ట్రోల్స్ చేస్తూ ఉన్నారో ఆ ఆర్గనైజేషన్ మీద కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి ఫైనాన్షియల్ లాస్ని క్లెయిమ్ చేయడం కోసం, అలాగే క్రిమినల్ ఇంటిమిడేషన్ తోటి, మలీషియస్ ఇంటెన్షన్ తోటి క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు. కాబట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ గారికి రిప్రజెంటేషన్స్ అండ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్కి, అట్లాగే హైకోర్టును అప్రోచ్ అవుతూ ఉన్నాము. ఇప్పటి వరకు ఈ మలీషియస్ క్యాంపెయిన్ ద్వారా 2 కోట్ల రూపాయలటువంటి ఫైనాన్షియల్ లాస్ జరిగింది. కాబట్టి ఈ ఆర్గనైజేషన్పై అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్పై ఈ 2 కోట్లు క్లెయిమ్ చేస్తూ మేము లీగల్గా ముందుకు వెళ్తూ ఉన్నాము. అండ్ ఇది చాలా క్లియర్ అండ్ ఓపెన్ ఛాలెంజ్ టు ఎనీబడి. ఇట్స్ పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి డాక్యుమెంట్. అండ్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చినటువంటి ఒక సర్టిఫికెట్లో దీనిలో ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నారు, ఇక్కడ డర్మటాలజిస్ట్ ఉండాలి అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. దానికి లీగల్గా ఒకటే ఆన్సర్, మనం అప్లై చేసినప్పుడు ఆ అప్లికేషన్తో పాటు డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు, నర్సులు ఎంతమంది ఉన్నారు, నెక్స్ట్ దీని డైరెక్టర్స్ ఎవరు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు అనేవి మొత్తం మనం ప్రిపేర్ చేసి అప్లికేషన్ ఇస్తేనే మనకి అప్రూవల్ అనేది వస్తుంది. త్రూ ఆర్టీఐ ద్వారా, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్ని కానీ ఆర్టీఐ ఆఫీసర్ని కానీ అప్రోచ్ అయితే పబ్లిక్ డొమైన్లో అవైలబుల్లో ఉండే ఆ డాక్యుమెంట్ తీసుకొని మాట్లాడండి. డర్మటాలజిస్ట్ ఉన్నారో లేరో, ఏ రోజైనా అప్లై చేశారా ఈ ట్రోల్స్ చేసే వాళ్ళందరూ, ఏ రోజైనా చూసారా? సో ఇలాంటి డిఫేమేట్ చేయడం అనేది తప్పు. వీళ్ళు ఒక డ్రీమ్ తోటి 3 సంవత్సరాల టైంలో బిల్డ్ చేసుకున్నటువంటి వాళ్ళ కెరీర్ని కానీ, లోన్ తీసుకొని వచ్చి పెట్టిన హాస్పిటల్ కానీ ఒక మలీషియస్ ఇంటెన్షన్ తోటి క్యాంపెయిన్ చేస్తూ ఫేక్ డాక్టర్స్ అని ఫేక్ ఎలిగేషన్స్ వేస్తూ 40 మంది ఫేక్ డాక్టర్స్ ఈ క్లినిక్లో ఎక్కడైనా చూపించండి. 40 మంది ఫేక్ డాక్టర్స్ మీ ముందే ఉన్నారు డాక్టర్స్ అందరూ. అండ్ ప్రతి హాస్పిటల్లో కూడా, ప్రతి క్లినిక్లో కూడా ఈ డాక్టర్ సర్టిఫికెట్స్ అన్నీ డిస్ప్లే చేసి ఉన్నాయి. ప్రతి ప్రోడక్ట్ కూడా వీళ్ళ దగ్గర లీగల్ లైసెన్సెస్ ఉన్నాయి. మీరు ఏ లీగాలిటీకైనా వెళ్ళండి, ఆ లీగల్ డాక్యుమెంట్స్ మేము ఓపెన్ చేసి చూపిస్తాము. ఇవి అథెంటిసిటీ కోసం మాత్రమే డీజీపీ గారికే డైరెక్ట్గా ఇస్తున్నాము. ఆయనకు మించి కాంపిటెంట్ అథారిటీ ఇంకెవరూ లేరు, ఆయనకే హ్యాండ్ ఓవర్ చెబుతూ ఉన్నాము. అలాగే మా కంప్లైంట్స్ కూడా డీజీపీ గారికి, స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఇవ్వబోతూ ఉన్నాము. అండ్ ఈ 2 కోట్ల నష్టం ఏదైతే జరిగిందో వెల్నెస్ ఆఫ్ ఉమెన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మేము డెఫినెట్గా క్లెయిమ్ చేసి వాళ్ళ మీద కేసు ఫైల్ చేయించి, అండ్ క్రిమినల్ కేసు అట్లా అలాగే సివిల్ సూట్ కూడా ఫైల్ చేసి ఆ 2 కోట్ల రికవరీ అనేది డెఫినెట్గా చేస్తాము. సారీ ఏంటండి? మలీషియస్ కంపెనీ వెనుకున్నటువంటి బిహైండ్ ఏంటంటే, దాని రీజన్ ఏంటంటే హెచ్కే హాస్పిటల్ అనేది కేవలం 1 నెల రోజుల ముందు మాత్రమే ఈ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 yearsలో వీళ్ళు కాస్మెటిక్స్లో చాలా మిరాకిల్స్ చేసి చూపించారు. ఒక మంచి గ్రోత్ అనేది వచ్చింది. ఒక ఉమెన్ ఎంటర్ప్రెనర్గా చాలా యంగ్ కపుల్ వచ్చేసి ఈరోజు మార్కెట్లో సస్టైన్ అవ్వడం అనేది అంత ఈజీ ఏం కాదు. అలాంటిది ఈరోజు ఒక హాస్పిటల్లో పెట్టి లోన్ తీసుకొని మరి పెట్టి ఇలాంటివి వస్తే, ఇప్పుడు ఉన్నటువంటి మలేషియస్ క్యాంపెయిన్ వరకు రీజన్ ఏంటంటే వీళ్ళని డిఫైన్ చేయాలి, వీళ్ళ హాస్పిటల్ని టార్గెట్ చేయాలి, వీళ్ళని ఫినాన్షియల్గా దెబ్బతీయాలి. అది కాంపిటేటర్స్ అయి ఉండొచ్చు, త్రూ వీళ్ళ ద్వారా చేయిస్తున్నారు. అండ్ షీఈ్ ఆల్సో ఫిట్నెస్ ట్రైనర్. ఆమె తన వెబ్సైట్లో కూడా 20,000 రూపాయలకి 30,000 రూపాయలకి కోర్సెస్ని, అంటే ఫిజికల్ ట్రైనింగ్ కోర్సెస్ని సెల్ చేస్తూ ఉంది. ఇట్స్ నాట్ ఏ సోషల్ కాజ్ కోసం ఏం చేయడం లేదు. మీరు ఆ వెబ్సైట్ ఫిట్నెస్ ఉమెన్ వెబ్సైట్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. వావ్ ఫిట్నెస్ ఉమెన్ సంథింగ్ ఉంటుంది, వావ్ అనే లోగోతో ఉంటుంది. మీరు చూస్తే 20,000కి 30,000కి వాళ్ళు క్యాంపెయిన్ చేస్తూ వాళ్ళ కోర్సెస్ని కూడా సెల్ చేస్తూ ఉన్నారు. సో అది కూడా బిజినెస్సే. వాళ్ళ బిజినెస్ టాక్టిక్స్ని సోషల్ మీడియాలో ఒక కెమెరా ఉంది, ఒక ఫోన్ ఉంది కాబట్టి ఈరోజు ఎవరైనా ఒక రీల్ చేసేయచ్చు. కానీ ఇలా కష్టపడి కెరీర్లో పైకి వచ్చినటువంటి వ్యక్తులను డిఫైన్ చేస్తూ ఎలాంటి లీగల్ వెరిఫికేషన్ చేయకుండా ఏ రోజైనా సరే ఒక్క రోజు క్లినిక్కి వచ్చి వీళ్ళ లీగల్గా కాంపిటెంట్గా ఉన్నారా లేదా ఎవరైనా చెక్ చేశారా? డిహెచ్ఎంఓ గారు చెక్ చేశారు. Could you please actually tell why exactly these YouTubers have picked on HK clinic of all the clinics that are mushrooming in Hyderabad? Even the DMHO is on record saying that there are unprofessional, untrained. I'm not talking about HK, okay, but the DMHO is on record saying that there are many unprofessional institutes that have mushroomed and are getting treatment by unqualified doctors. See, so what I'm is not going to give that. One second, let me complete. So what is the HK clinic saying on this?
And also, why have you not taken any legal action against those YouTubers if they are wrong? We are also going to take the legal action about the YouTuber through writ of mandamus. We are approaching the Honorable High Court, and we are also giving the complaint to the concerned police stations also. If they won't take any action, we will definitely go to the Honorable High Court. And second thing, we won't go to this press meet especially for HK. We are not going to generalize what I said the DMHO had said this. So the YouTubers are making similar charge, saying that there are no doctors, but a person with a doctorate is posing as a doctor. So how true is that charge? Why did they pick up on HK Clinic is the question that I'm asking. Yes, okay. జనరలైజ్ డిఎంహెచ్ఓ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్కి జనరల్ స్టేట్మెంట్ అని చెప్పింటారు, పర్టికులర్గా హెచ్కే క్లినిక్ సంబంధించి. ఓకే, 2-3 నేమ్స్లో హెచ్కే క్లినిక్ ఉందా? హెచ్కే క్లినిక్ లేదు. ఓకే, ఇట్స్ క్లారిఫైడ్. ఇట్స్ యువర్ సెల్ఫ్ క్లారిఫైయింగ్ దట్ హెచ్కే క్లినిక్ 2-3 నేమ్స్లో లేదు. జనరలైజ్ చేసి ఎక్కడో జరిగిందని తీసుకొని వచ్చి తమ్నైల్ మాత్రం హెచ్కే క్లినిక్ అని ఉంటుంది. సో ఇది ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ, వాళ్ళని మిస్లీడ్ చేస్తూ, వీళ్ళ బిజినెస్ని దెబ్బతీయాలనే మలీషియస్ ఇంటెన్షన్ తోటి మాత్రమే జరుగుతూ ఉంది. అండ్ ఇంకొకటి, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ డైరెక్ట్గా వీళ్ళ క్రెడెన్షియల్ని వెరిఫై చేసుకోవడానికి 2024లో ఒక నోటీస్ కూడా ఇచ్చారు. వీళ్ళు వెళ్ళి లీగల్ క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ప్రూవ్ చేసుకొని వాళ్ళ సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేశారు. ఎస్, యు ఆర్ ప్రాక్టీసింగ్ లీగల్లీ, మీరు లీగల్గా అన్ని ఫాలో అవుతూ ఉన్నారు, ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. వెరీ రీసెంట్లీ డిఎంహెచ్ఓ గారు ఇక్కడికి యాజ్ ఏ పేషెంట్గా లేదా ట్రీట్ చేయించుకోవడానికి వచ్చినట్టు ఇన్స్పెక్షన్ చేసి వెళ్ళారు. ఎక్కడ ఎవరికి కనపడి ఎవరికి కనపడిన లీగల్ లూప్ హోల్ అనేది వీళ్ళకి బయట యూట్యూబర్స్ కనిపిస్తూ ఉన్నారనేది మనం క్వశ్చన్ చేస్తుంది. ఒకవేళ పాలసీని క్వశ్చన్ చేయాలని ఉంటే పాలసీని మనం కోర్టులో క్వశ్చన్ చేయాలి. పాలసీలో ఏదైనా ఫ్లాస్ ఉంటే త్రూ రిట్ ఆఫ్ మాండమస్ ద్వారా కానీ లేదా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా కానీ తీయాలి. అంతేగాని ఒక రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ మీద పాలసీ పేరు పెట్టుకొని బ్రాండ్ నేమ్ ఎలా తీస్తారు? సో ఇట్స్ కంప్లీట్లీ లీగల్ వైలేషన్స్. దానికి సంబంధించి లీగల్ యాక్షన్స్ అనేది తీసుకుంటాం. ఇంకా మీరు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఫర్దర్గా అడగవచ్చు. కార్తిక్ గారు ఒకసారి మైక్ కార్తిక్ గారు. శరత్ ఫ్రమ్ తెలుగునండి. యాక్చువల్లీ అంటే హెచ్కే క్లినిక్ ఇంతకుముందు అంటే ఫ్యూ ఇయర్స్ నుంచి వర్క్ అవుతుంది. బట్ రీసెంట్గా అంటే ఏదైతే వైజాగ్లో క్లినిక్ ఓపెన్ అవ్వడం కావచ్చు, ఇక్కడ కూడా కావచ్చు, చాలా మంది అంటే బిగ్ బాస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, సెలబ్రిటీస్, వీళ్ళందరూ రావడం వల్ల దీని మీద ఎక్కువ అటెన్షన్ వచ్చిందని అనుకోవచ్చు. అంటే వాళ్ళని తీసుకురావడం, ఈ సోషల్ మీడియాలో టార్గెట్ అవ్వడం, అంటే ఎందుకు ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియా వాళ్ళు పర్టికులర్లీ ప్రమోట్ చేస్తున్నారనే రీజన్ ఒకటి వస్తుంది. అండ్ ఇంకొకటి, నిన్న ఒక ఇంటర్వ్యూ చూసాను ఇందాకే, వైజాగ్లో ఒక పర్సన్, ఒక అమ్మాయి వచ్చి నాకు అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాను అండ్ నేను అడిగితే వాళ్ళు నా మీద అంటే సమ్ ఏదో అటాక్ చేస్తున్నారు అన్నట్టు, లేదంటే డాక్టర్స్ ఫోటో దిగనివ్వట్లేదు, బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనేది తీసుకోవడానికి పాసిబిలిటీ లేదనే ఒక అలిగేషన్స్ అయితే నేను ఇందాక చూశాను. సో దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, బోత్ సెలబ్రిటీస్ గురించి అండ్ నిన్న వైజాగ్లో ఏదైతే జరిగిందో. అండ్ వైజాగ్ మీరే కంప్లీట్ ఆపరేట్ చేస్తున్నారు ఇక్కడ నుంచి. ఎస్, సో తప్పకుండా మేము ఇది ఆన్సర్ చేస్తామండి. సో ఈ అలిగేషన్ క్రియేట్ చేసింది సరస్వతి గారు అనమాట. సో ఆవిడ చేతుల మీదుగా సో ఈ క్లయింట్ నా దగ్గర 6 సెషన్స్ తీసుకోవడం అనేది జరిగింది. ఓకేనా, ఆవిడ చేతుల మీదుగా మేము ప్రతి ఒక్క సర్వీస్ తర్వాత ఒక రివ్యూ అనేది మేము తీసుకుంటాం అనమాట. సెషన్ ఎలా అయింది, మీకు ఎంతవరకు రిజల్ట్ ఉంది అని చెప్పేసి. దీని ప్రకారంగా మా డాక్టర్స్ సపోజ్ ఏదన్నా వాళ్ళకి రిజల్ట్ కనిపించట్లేదు అని అంటే ట్రీట్మెంట్ చేయడం అనేది ఇదంతా జరుగుతుంది అనమాట. ఆవిడ చేతితో రాసి సైన్ చేసిన ఫోన్ ఇది. అందులో 5th సెషన్లో I will suggest feel for underage treatment. Thank you, Ashwini, for follow-up. I can see the difference for underage treatment అని ఆవిడే రాశారనమాట. సో ఈ ఎలిగేషన్స్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో వీళ్ళు విక్టిమ్స్ ఉంటే రాండి, మీకు డబ్బులు ఇప్పిస్తాము, ఇలా ఎంకరేజ్ చేసి వాళ్ళకు ఒక ఫోన్స్ ఇది ఒక ప్రొపగండా, ఒక ఫోన్స్ ఇది ఇచ్చేసేసి పాపం ఈవిడ్ని తీసుకొని వచ్చి సోషల్ మీడియాలో కూర్చోబెట్టారు. అలాగే నిన్న కూడా మా క్లినిక్ మెసేజ్ చేయడం జరిగింది, ఎవరు వేరే టాక్స్ చేస్తున్నారు, ప్లీజ్ కుదిరితే వీడియోస్ తీపిచ్చేసేసేయండి అని చెప్పేసేసి. మేము ఎలా తీపిగలుగుతాం? మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలోకి వచ్చారు, చేసింది మేము కాదు. మేమేం చేస్తాం, మేము ఒక ఎలిగేషన్ క్రియేట్ చేసినందుకు మిమ్మల్ని ట్రీట్ చేసింది, సపోజ్ ఇప్పుడు మీకు తీసుకున్న 6 సెషన్స్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ట్రీట్ చేసింది అయితే ఒక డెర్మటాలజిస్ట్, ఒక సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్ ఆ క్లినిక్లో కూర్చున్నారు, వాళ్ళే మిమ్మల్ని ట్రీట్ చేశారు. మీకు ప్రాబ్లం నిజంగా ఉంది అని అంటే మీరు మా దగ్గరకు వచ్చి మీ డాక్టర్ని ఇది అయింది అని చెప్పేసి అడిగితే వీళ్ళు మీకు ఆల్టర్నేటివ్గా కానీ లేకపోతే
మేము మాత్రం కాబట్టి ఖచ్చితంగా మేము పెట్టడం అనేది జరిగింది. దాని ద్వారా ట్రయల్స్ చేయడం అనేది కూడా జరుగుతుంది. ఈ క్వశ్చన్ తర్వాత కూడా మళ్ళీ ఇది మేము రాయలేదు, ఈ రివ్యూ మీరే రాసుకున్నారు అనే పాసిబిలిటీ ఉంది. సో కాబట్టి we will send it to the lab reports, we will send to the forensic lab. So by the handwriting, by the signature, with the stroke test, we can get the reports. ఈజీలీ అది అందరికీ తెలిసిందే కదా. అదొకటి. నిజంగా ఇక్కడ హెచ్కేలో జరుగుతున్నది కూడా ట్రీట్మెంట్స్ అనే పేరు కాదంటే ఈ డిసీజెస్కి ఎలాంటి క్యూర్ ఇక్కడ చేయరు. కాస్మోటిక్స్ అంటే ఇప్పుడు నేను కలర్ లేకపోవడం అనేది నా రోగం కాదు, నాకు హెయిర్ లేదు, నాకు హెయిర్ లేకపోవడం అనేది నా డిసీజ్ కాదు. కాస్మోటిక్స్ అంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఈరోజు వస్తున్నారు అని అంటే నిజంగా వాళ్ళ మొహాన్ని వాడు పాడు చేసుకోవడానికి వస్తారా? రిపీటెడ్గా మీరు ఎంత పే అయినా చేయండి, ఇండస్ట్రీలో ఉన్నటువంటి పీపుల్ వాళ్ళ ఫేస్ని వాళ్ళు నాశనం చేసుకోవడానికి వస్తారా? ఏ కామన్ లాజిక్ ఇది, ఎవరు రారు. అండ్ ఆల్వేస్ ఏ ఫీల్డ్లో అయినా ఎనీ ప్రొఫెషన్లో కూడా 100% గ్యారంటీ అనేది ఎక్కడా ఉండదు, ఇంక్లూడింగ్ ఎనీ హాస్పిటల్. మీరు యశోద హాస్పిటల్స్ కానీ సంథింగ్ వాట్ ఎవర్ చూడండి, కన్సెంట్ ఫామ్ మీద సైన్ తీసుకుంటారు. మీరు 20 లక్షలు పెట్టి హార్ట్ సర్జరీకి వెళ్ళినా కానీ అక్కడ గ్యారంటీ అనేది ఎక్కడా ఉండదు. ఒకవేళ మీకు ఏదైనా గ్రీవెన్సెస్ ఉంటే యూ కెన్ అప్రోచ్ ద కన్జ్యూమర్ కోర్ట్. ఒకవేళ నిజంగా మీకు సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏదైనా వచ్చి ఉంటే లీగల్ ప్రొసీజర్ ఏంటి? లీగల్గా మీరు ఒక గవర్నమెంట్ సర్టిఫైడ్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ నేను ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మాత్రమే నాకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి అని ఒక సర్టిఫికెట్ తీసుకొని కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళొచ్చు, కన్జ్యూమర్ కంప్లైంట్స్ ఫైల్ చేయొచ్చు. ఇలాంటివి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అన్ని చోట్ల ఇవి జరుగుతూనే ఉంటాయి. మీడియా మిత్రులందరికీ మీకు ఈ ప్రొసీజర్ అంతా తెలుసు. ఇట్ ఈస్ ఇంటెన్షనల్లీ టార్గెటెడ్. వైజాగ్లో జరిగిన వాళ్ళ ఇన్సిడెంట్ని హైదరాబాద్లో తీసుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టించి నాకు 20,000 అని ఇదంతా ఏంటంటే ఒక మలీషియస్ ఇంటెన్షన్ అనేది క్లియర్గా ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి మీరు చెప్పారు. Please tell what is the reason for them to target you of all the clinics? రీజన్ ఒక్కటే అండి, because at the end of it it's a credibility of the YouTuber also, you know. Yes. They have their followers and that can be at stake. Yes. So what exactly is the reason? యూట్యూబర్స్ కూడా మేము సజెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రాపర్ లీగల్ ఇన్ఫర్మేషన్ని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా తీసుకొని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని యూజ్ చేసుకోండి. మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ యూజ్ చేసుకోకుండా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని ఒక బ్రాండ్ మీద, ఒక ఇమేజ్ మీద, ఒక ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నటువంటి ఒక కంపెనీ మీద మీరు చేస్తే ఆ కంపెనీ ఎప్పుడు కూడా డౌన్ అవుతూనే ఉంటుంది. సో దయచేసి ఆ క్రెడిబిలిటీని చెక్ చేసుకుంటుండి. లీగల్గా మేము డెఫినెట్గా మేము యాక్షన్ తీసుకుంటాం. ఇంటెన్షనల్లీ దే ఆర్ టార్గెటెడ్ ఓన్లీ బికాస్ ఆఫ్ వెల్నెస్ ఆఫ్ ఉమెన్ ప్రైవేట్ లిమిటెడ్. ద ఆర్గనైజేషన్ ఈజ్ బిహైండ్ దిస్. సో మిమ్మల్ని చేస్తే వాళ్ళకి ఏదైనా అడ్వాంటేజ్ ఉందనా? డెఫినెట్లీ సోషల్ మీడియాలో ఫేమ్ అయితేనే కదా. సోషల్ మీడియాలో ఏదో ఒక రకంగా ఫేమ్ని క్రియేట్ చేసుకుంటే ఇప్పుడు వాళ్ళు రాసుకున్నటువంటి బ్లాగ్స్లో మేము రకుల్ ప్రీత్ సింగ్కి ట్రైన్ చేశాము, నెక్స్ట్ మేము రాణా దగ్గుబాటికి ట్రైన్ చేశాము, నెక్స్ట్ మేము అనుష్కకి ట్రైన్ చేశాము అని రకరకాలుగా వాళ్ళు బ్లాగ్స్ రాసుకుంటూ వచ్చారు. పీసీఓఎస్ క్లియర్ చేశాము, థైరాయిడ్ 6 వారాల్లో తగ్గిపోయింది, 10 సంవత్సరాలు ఉన్నటువంటి థైరాయిడ్ తగ్గిపోయింది అని లీగల్ గ్రౌండ్స్లో కూడా వాళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. అవి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ కాదా? ఒక ఫిట్నెస్ ట్రైనర్ అయ్యండి 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి థైరాయిడ్ తగ్గిపోయిందనే థంబ్నెయిల్స్ ఎలా పెడతారు? ఇవి కదా లీగల్గా మనం క్వశ్చన్ చేయాల్సింది. మీరు మీ పర్సనల్ ఫేమ్ కోసం ఒక ఆర్గనైజేషన్ని డిఫైన్ చేస్తూ 40 మంది ఫేక్ డాక్టర్స్ ఉన్నారు అని క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ప్రూవ్ చేయండి, మేము రెడీగా ఉన్నాము. వీఆర్ సెండింగ్ టుడే ఇట్ సెల్ఫ్ టు ద డీజీపీ ఆఫీస్ ఎంటైర్ రికార్డ్. హర్షిత ఓకే, సెలబ్రిటీస్ గురించి అని అంటే మీరు వైజాగ్ బ్రాంచ్లో ఎవరైతే వచ్చారో ప్రతి ఒక్కరూ కూడా మా క్లినిక్కి వచ్చి గత 1 year నుంచి కానీ 2 years నుంచి కానీ 3 years నుంచి కానీ కంటిన్యూస్గా ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళే అనమాట. సో పే చేసి పిలిపించిన వాళ్ళైతే కాదు. మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా ఒకసారి మీరు వాళ్ళని అడగండి. హెచ్కే ఈరోజు మీడియా పరంగా నేను చెప్తున్నాను, హెచ్కే పెర్మనెంట్ మేకప్ క్లినిక్ హైదరాబాద్ బ్రాంచ్లో ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క సెలబ్రిటీకి మేము పే చేసి వీడియో చేయించుకున్నది అనేది లేదు. వాళ్ళు వాళ్ళ ట్రీట్మెంట్స్ కోసం, మీరు సార్ ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ ఫేస్ అంటే చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు వాళ్ళ ట్రీట్మెంట్స్ కోసం క్లినిక్ రావడం అనేది జరుగుతుంది. ఆ పరంగానే మేము వీడియోస్ తీసుకోవడం అనేది జరుగుతుంది. చాలా కొద్ది మందికి మాత్రమే, చాలా కొద్ది మందికి అంటే ఒక 4-5 మంది మాత్రమే అని చెప్పుకోవచ్చు
ఈ 4-5 మందికి మాత్రమే యూట్యూబ్ ఫుల్ లెంత్ బ్లాగ్స్కి మాత్రమే నేను పే చేయడం అనేది జరిగింది ఇప్పటివరకు. ఈ విషయం నేను ఓపెన్గా చెప్తాను. మీరు హర్షిత, యాక్చువల్గా ఇప్పుడు ఎవరైతే సెట్ ఆఫ్ పీపుల్ మిమ్మల్ని టార్గెట్ చేసి మీ బిజినెస్ని దెబ్బతీయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ బిజినెస్ కాకపోయినా సైమల్టేనియస్గా వేరే అదర్ బిజినెస్లో వాళ్ళ షేడ్స్లో వాళ్ళు ఉన్నారు. బట్ ఎవరైతే ఆ సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని మీట్ అవ్వడం జరిగిందా, ఇండైరెక్ట్గా కావచ్చు డైరెక్ట్గా కావచ్చు, ఏమీ తెలియకుండా ఈ ఆర్గనైజేషన్ మీద వాళ్ళు ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు అండ్ వై టార్గెటింగ్ ఓన్లీ హెచ్కే? సో ఫస్ట్ మేము వాళ్ళ టార్గెట్ కాదు. సో వాళ్ళ ఫీల్డ్లో ఉన్న వేరే ఒకరి మీద టార్గెట్ చేస్తారు. అక్కడ వాళ్ళకి కొంచెం పేరు వచ్చింది. అండ్ మా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు మాకు తెలుసు పేర్లు, బట్ ఐ డోంట్ వాంట్ టు సే నేమ్స్. సో వాళ్ళు వీళ్ళని అప్రోచ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ మా కాంపిటీటర్స్ వీళ్ళు. సో వీళ్ళు అప్రోచ్ అయ్యారు అండ్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. అంటే ఇఫ్ యూ ఆస్క్ మీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అని అంటే ఓన్లీ థింగ్ నేను చెప్పగలిగింది ఏంటంటే వాళ్ళే చెప్తున్నారు హెచ్కే టాప్లో ఉంది, హెచ్కేని కొట్టాలి. మీరే చెప్తున్నారు, నేను ఇప్పటిదాకా ఎక్కడే చెప్పలేదు హెచ్కే టాప్లో ఉంది అని. నేను ప్రాబబ్లీ ఓకే ఫస్ట్ టాప్ 3లో ఉంది అలా అన్నట్టు మేము యూజ్ చేసాం, కానీ హెచ్కే టాప్లో ఉంది, హెచ్కేని కొడితే అందరూ పడతారు, హెచ్కేని కొడితే అందరూ పడతారు. అండ్ అవి పెడితేనే కూడా వ్యూస్ వస్తున్నాయి కదా. అండ్ ఇంకొక విషయం మీరు అడిగిన క్వశ్చన్కి అండి, సో ఎవరైతే ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారో ఆ మేడం ఒకరి ద్వారా, నాకు తెలిసిన ఒకరి ద్వారా హెచ్కేలో ఇలా ఎలిగేషన్స్ వస్తున్నాయి వాళ్ళని సరిదిద్దుకోండి అని నాకు ఒక వాయిస్ రికార్డింగ్ పంపించడం అనేది జరిగిందనమాట. అది విన్నగానే మాకు అర్థమైంది ఇది అన్ని డాక్యుమెంట్స్ ఎవరు ఇచ్చారో అండ్ ఈ స్టేట్మెంట్స్ అన్ని ఎవరు పాస్ చేశారో మాకు తెలుసు. మేము వాళ్ళని అప్రోచ్ చేయడం అనేది జరిగింది. అంటే మా వర్జన్ ఒకసారి వినండి, మీరు అయితే విన్నారో అవన్నీ కూడా ఫాల్స్ ఎలిగేషన్స్. మీరు మా వర్జన్ ఉంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది, దాన్ని బట్టి మీరు కావాలంటే ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నాను. వాళ్ళు వితిన్ 2 daysలో మేము కలుస్తామని చెప్పేసి కూడా చెప్పి ఈ లోపటే వితిన్ 1 dayలో ఒక మీడియా ఛానల్కి వెళ్ళి వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది జరిగింది. అలాగే ఏ మీడియా ఛానల్స్ అయితే మమ్మల్ని ఈ ఫాల్స్ ఎలిగేషన్స్ అయితే క్రియేట్ చేశారో వాటిలో కొన్ని మీడియా ఛానల్స్కి మేము అప్రోచ్ అవ్వడం జరిగింది, మా సైడ్ ఆఫ్ వర్జన్ వినండి అని చెప్పేసి. కానీ అంటే మేము డైరెక్ట్గా అప్రోచ్ అవ్వలేదు, మా వాళ్ళ ద్వారా అప్రోచ్ అవ్వడం అనేది జరిగింది. కానీ వాళ్ళు మా సైడ్ ఆఫ్ వర్జన్ వినడానికి కూడా రెడీగా లేరు. లేదులేండి ఇంకా అయిపోయింది క్లోజ్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్పారు. బట్ ఏదైనా డైట్ కావచ్చు, ట్రీట్మెంట్ కావచ్చు, అది సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, పర్సన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అండ్ మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఒక పర్సన్కి అందరికీ సెట్ అవుతుందని లేదు. అలాగే హెచ్కేకి వచ్చే క్లయింట్స్ అందరూ 100% హ్యాపీ క్లయింట్స్ కన్నా బయటకు వెళ్తున్నారా? ఒకవేళ అందులో కొంత పర్సంటేజ్ వరకు ఎవరైనా నెగిటివ్ ఫీడ్బ్యాక్తో వెళ్తే వాళ్ళకి ఎలాంటి మీరు మీ తరపు నుంచి ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు? ఏ ఫీల్డ్లో ఎవరికి కూడా 100% సాటిస్ఫాక్షన్ ఉండదండి. ఈరోజు గూగుల్ మ్యాప్లో ఇక్కడ ఒక లొకేషన్ పెడదాం, మీరందరూ వచ్చారు, మిమ్మల్ని కలవడం కుదరలేదు, వెంటనే రివ్యూ ఇచ్చేసి వెళ్ళిపోతారు, 1 star రేటింగ్ ఇచ్చేసి. 100% సాటిస్ఫాక్షన్ అనేది ఎవ్వరూ ఇవ్వలేరు. సో 80% కానీ 90% కానీ ప్రతి ఫీల్డ్లో వాళ్ళు చేసే బిజినెస్ని బట్టి గ్రోత్ అనేది గ్రాడ్యువల్గా ఉంటూనే ఉంటుంది. అండ్ మెడికల్ ట్రీట్మెంట్కి సంబంధించి వాళ్ళ స్కిన్ అవి డాక్టర్స్ చెప్తే బాగుంటుంది. ఇంకా ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ గురించి కానీ అండ్ వేరియేషన్స్ ఎలా ఉంటాయి పర్సన్ టు పర్సన్స్ అనేది. బట్ ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్న ఎవరైతే కొంత పర్సంటేజ్ ఉన్నారో వాళ్ళు ఏమైనా వీళ్ళతో కుమ్మక్కాయ చేయిస్తున్నారా? ఆబ్వియస్లీ డెఫినెట్గా ఇప్పుడు అదే కదా జరుగుతుంది. మీకు ఏదైనా జరిగితే మీకు డబ్బులు రిఫండ్ ఇప్పిస్తాము అని అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక హోటల్లో భోజనంలో ఏదైనా పడింది అని చెప్తే మీకు ఎంతమంది కస్టమర్స్ అయితే తిన్నారో అందరికీ రిఫండ్ ఇప్పిస్తామంటే అందరూ వచ్చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి. అదే ఇక్కడ జరుగుతూ ఉంది. అలాంటి మలీషియస్ క్యాంపెయినే జరుగుతూ ఉంది. Good afternoon, everyone. I'm Dr. Shahida Begum, MBBS MD dermatologist. Yeah, your question? ట్రీట్మెంట్ అనేది అందరికీ సెట్ అవ్వదు కదా. అంటే కొంతమంది ఇప్పుడు 100 people ఉన్నారంటే అందులో 50% సెట్ అవ్వచ్చు, సెట్ పోవచ్చు. బట్ ట్రీట్మెంట్ వైజ్గా మీరు ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు అండ్ వై అంటే ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు బయటకు వెళ్ళి ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అనే దానికి అర్థమవుతుంది. మీరేం చెప్తారు డాక్టర్స్గా హెచ్కే యొక్క ఏదైతే ఉందో మీరు ఆ బ్రాండ్ని కానీ ఇప్పుడు హెచ్కే అనేది ఎలా నిలబడిందో తక్కువ టైంలో అందరికీ తెలిసిందే. సో నాట్ ఓన్లీ అబౌట్ ప్రమోషన్స్ వల్ల నిలబడింది అంటే కాదు, ప్రమోషన్స్ అందరూ చేస్తారు కానీ నిలబడలేరు. బట్ హెచ్కే నిలబడిందంటే దట్ ఈస్ ద గ్రేట్ థింగ్. సో అంతటి బ్రాండ్ ఇమేజ్ ఉన్న దానికి ట్రీట్మెంట్ వైజ్గా మీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అండ్ అందులో నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ వచ్చిన వాళ్ళకి యాజ్ ఎ డాక్టర్స్గా మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? Okay, so I've been associated with HK
ఆల్మోస్ట్ 1.5 year నుంచి నేను అసోసియేటెడ్గా ఉన్నాను. యాజ్ ఏ మెడికల్ హెడ్ అండ్ డర్మటాలజిస్ట్ లాగా పనిచేస్తున్నాను ఇక్కడ హెచ్కే హైదరాబాద్ బ్రాంచ్లో. సో మనకు చూడండి ఏస్థెటిక్ చాలా మనకు ఎలా అంటే అండి అది దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద పేషెంట్ సాటిస్ఫాక్షన్ అండి. వాళ్ళకి ఎంత మేము కౌన్సిలింగ్ ఎలా చేస్తామో దాని మీద డిపెండెంట్ ఉంటుంది. సో నేనైతే అండి ద వే నేనైనా లేకపోతే మన అదర్ డర్మటాలజిస్ట్ అయినా, బికాస్ వాళ్ళకు కూడా నేనే వచ్చిన తర్వాత నేనే ట్రైన్ చేస్తాను. మన SOPs అయినా మన హెచ్కేలో ఏమవుతుంది అవన్నీ వాళ్ళకి నేనే ట్రైనింగ్ ఇస్తాను. సో దాని ప్రకారం మేము ఏం చేస్తామంటే మన పేషెంట్స్కి వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ఇస్తాము. ఓకే మీకు ఈ కండిషన్ ఉంది, మీకు మెడికల్గా నేను ఎప్పుడైనా అండి నేను మెడికల్ ట్రీట్మెంట్ ఫాలో అవుతాను. ఆ తర్వాత ఐ విల్ ఆల్సో గివ్ దెమ్ ద ఎస్థెటిక్ ప్రొసీజర్. అది కూడా ఆప్షన్ లాగా ఇస్తాను వాళ్ళకి. కంపల్సరీ నేను ఒక్క మందిని కూడా ఎప్పుడు ఫోర్స్ చేయను. నేను ఏమంటానంటే మెడికల్ ట్రీట్మెంట్తో పాటు ఈ ప్రొసీజర్ ట్రీట్మెంట్ కూడా మీకు ఫాస్టర్ రిజల్ట్ చూపించడానికి మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ మొడాలిటీస్ ట్రీట్మెంట్ అండ్ దీనికి ఎంత రిజల్ట్ వస్తుంది అది కూడా వాళ్ళకి ఎప్పుడు చెప్తానంటే మీకు మీ మెడికల్ ఏదైనా మీకు లోపల బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేయనా కానీ లేకపోతే మీకు ఏదైనా మనకు స్కిన్ బయాప్సీ ఏదైనా చేయడానికి ఆ తర్వాత మీకు ఖచ్చితంగా చెప్తానని వాళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్లో అయితే అన్ని టెస్ట్లు అవన్నీ రాసి అవన్నీ చెప్తానండి. ఆ బేసిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యి మళ్ళీ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ దగ్గర వెళ్ళిపోయి ఆ సేమ్ సైడ్లో మెడికల్ ట్రీట్మెంట్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి మెడికల్ ప్రిస్క్రిప్షన్ కూడా ఇస్తామండి వాళ్ళకి. సో దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ అవర్ పేషెంట్ సాటిస్ఫాక్షన్ అనమాట. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ మిస్ఇన్ఫర్మేషన్ తీసుకోమని అనుకోండి, చాలామంది మన దగ్గర వైటనింగ్ కోసం వస్తారు. సో నేను అప్పుడే చెప్పేస్తాను వైటనింగ్ అనేది ఉండదు. మీకు మీ జెనెటిక్ కలర్ అది, మీ ఫ్యామిలీతో వచ్చిన మీ జీన్స్తో వచ్చిన కలర్ అది. సో మీకు ట్రీట్మెంట్లో అయితే మీకు లోపల మీకు ఏది స్కిన్ టోన్ ఉంది లేకపోతే మీకు అది మన గ్రౌండ్ జీరో అండి. సో అది వరకు మేము ఇవ్వగలము. అది కూడా మీరు విగరస్గా మీరు కూడా రిలీజియస్గా మేము చెప్పినట్టుగా అన్నీ ఫాలో అవ్వాలి. ఇది ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఇది ఎన్ని ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఇంతవరకు రావచ్చు, మెయింటెనెన్స్ కూడా తీసుకోవాలని అన్నీ మొత్తం మంచిగా సరిగ్గా చెప్తానండి. సో ఇప్పుడు వాళ్ళ మీద డిపెండెంట్ ఉంటుంది. అది వాళ్ళు ఏదైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వస్తే వీ కెనాట్ అది మేము అది చేయలేము. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే I'll answer this question. So, as you said, there are a lot of clinics that are using Chinese machines and all. But HK, from the day we started until today, if we even have a operation theater. We came up with doing plastic surgeries, cosmetic gynecology as well. So, from the day we started till today, we have only acquired high standard machines which are imported from Israel, Korea and USA. So ఈ విషయం కూడా చాలామంది జరిగిందండి. హెచ్కేలో చాలా ఈ ప్రైజింగ్ చాలా హై ప్రైజెస్ ఛార్జ్ చేస్తున్నారు అని చెప్పేసి. సో వాళ్ళందరికీ కూడా ఈ పరంగా నేను క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. మేము హెచ్కేలో మెషిన్స్ ఏవైతే తీసుకొని వస్తామో అవన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ మెషిన్స్. యూ కెన్ కమ్ ఏ రోజైనా కూడా మీడియా పరంగా మా క్లినిక్కి ఎవరైనా కెమెరా అయినా కూడా మా క్లినిక్కి రావచ్చు. ఒక కన్సల్టేషన్ తీసుకొని మా డాక్టర్స్ తోటి మాట్లాడండి. మీరు డర్మటాలజిస్టా అని అడగండి, వాళ్ళ సర్టిఫికేట్ చూపించమని చెప్పండి, చూపిస్తారు. ఏ మెషిన్స్ యూజ్ చేస్తున్నాము, ఏ స్టాండర్డ్స్లో మేము మెషిన్స్ యూజ్ చేస్తున్నామని చెప్పేసి అది అందరికీ ఓపెన్గా ఉంది. యూ కెన్ కమ్, యూ కెన్ డెఫినెట్లీ సీ. సో ఆ స్టాండర్డ్గానే మేము ప్రైజింగ్ అనేది మా హెచ్కేలో మేము ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది. మా ప్రైజింగ్ ఓపెన్గా మేము మా వెబ్సైట్లోనే పెట్టుకున్నాము. ఎక్కడ కూడా ఇది అనేది మేము చేసుకోలేదు. అట్ ది సేమ్ టైం ఈరోజు మేము ఓపెన్ చేసిన హాస్పిటల్స్లో కూడా ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్కి కావాల్సిన ఎక్విప్మెంట్ని, టెక్నాలజీని కంట్రీస్ లైక్ ఇటలీ, జర్మనీ, ఇజ్రాయెల్, టర్కీ, కొరియాలో మేము పర్సనల్గా వెళ్ళి రీసెర్చ్ చేసి అక్కడున్న టాప్ క్వాలిఫైడ్ టెక్నాలజీని, ఎక్విప్మెంట్ని ఇండియాకి తీసుకొని వచ్చి ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్ హై క్వాలిటీ ఎక్విప్మెంట్ తోటి, వరల్డ్ క్లాస్ టెక్నాలజీ తోటి మేము ఈ సర్జరీస్ అనేవి స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే మా ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ లక్ష్మి గారు ఉన్నారు. షీ విల్ ఆల్సో టాక్ విత్ యూ.